హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఈ అక్షయ తృతీయకి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నాన్ని అయితే మీకు నేను చూపించబోతున్నాను. కుక్కర్లో అయితే చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూసేయండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. బియ్యం వేసి నీట్గా ఇలా కడిగి పెట్టుకోండి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు పాలనైతే వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు నీళ్ళనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. విజిల్స్ కంప్లీట్ అయ్యే లోపల స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకుంటున్నానండి. నెయ్యి బాగా వేడెక్కాక 1/2 కప్పు ఎండు కొబ్బరిని వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక దీంట్లోనే ఇంకో 1/2 కప్పు జీడిపప్పునైతే వేసుకుంటున్నాను. దీన్ని కూడా కొద్దిగా వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా వేయించుకున్నాక ఇంకో 1/2 కప్పు కిస్మిస్ని వేసి వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బియ్యానికి 1 కప్పున్నర బెల్లం తురుమును వేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలండి. వాటర్ వేసి బాగా కరిగించుకోవాలి. మనకి ఎటువంటి పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం అయితే ఇలా మనకి బాగా కరిగింది. స్టవ్ బంద్ చేసి దీన్ని కాస్త చల్లారనిద్దాం. మనకి విజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. 3 విజిల్స్లోనే మనకి రైస్ అయితే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఇలాంటి ఒక గుంత గరిట తీసుకొని బాగా స్మాష్ చేసుకోండి. మనకి చాలా మెత్తగా అయితే రైస్ అయితే ఉడికిపోయిందండి. దీన్ని ఇలా బాగా స్మాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఇంకో కప్పు పాలనైతే వేసుకోవాలండి. ఫస్ట్ 1 కప్పు వేసుకున్నాం. 1 కప్పు రైస్కి 2 కప్పుల పాలైతే వేసుకోవాలి. పాలు వేసుకున్నాక ఇలా బాగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లపు సిరప్ని ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బెల్లం వాటర్ వేసి బాగా కలుపుకున్నాక నేనైతే దీన్ని వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. ఇలా ఒక గిన్నె పెట్టుకొని బెల్లపు సిరప్ వేసుకొని బాగా కలిపి పెట్టిన ఈ మిశ్రమాన్ని మొత్తం వేరే గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం నీట్గా వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 స్పూన్ ఎలచి పౌడర్ వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసాక ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా ఉడకనివ్వాలండి. చాలా సింపుల్గా మనకి పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత మెత్తగా బాగా కుక్ అయిపోయిందో. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ ఫెస్టివల్స్కైనా పరమాన్నాన్ని ఇలా వండారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా బాగా ఉడికినాక చూడండి ఎంత బాగా మనకి బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోయిందో. ఈ సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇంకొకసారి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.